ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మామిడి తోటలు ప్రస్తుతం వివిధ దశలలో ఉన్నాయి. అధిక వేడిమి ఉన్న ప్రస్తుత సమయంలో మామిడి సాగులో నీటి యాజమాన్యం చాలా ముఖ్యం. చెట్టుకు సరిపడా నీరు అందించలేకపోతే కాయలు రాలిపోయే ప్రమాదం ఉంది. దీనితో పాటు సకాలంలో పోషకాలను అందిస్తే నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. మామిడికి మాల్ఫార్మేషన్ డిజార్డర్ సోకిందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఇది ఉత్తర భారతదేశంలో మాత్రమే గమనించారని, తెలుగు రాష్ట్రాల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వేసవిలో మామిడి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర. వేసవి కాలంలో మామిడి పళ్ళ సీజన్ మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమేపీ యాజమాన్యం అంటే మామిడి తోటల యాజమాన్యం ఎలా చేయాలని చూసుకున్నట్లయితే ముఖ్యంగా నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నీటి యాజమాన్యం సరిగా చేయనట్లయితే చెట్టు తనంతట తాను కాయలను రాల్చుకునే అవకాశం ఉంటుంది. అంటే కేవలం కొన్ని కాయలు మాత్రమే మిగుల్చుకొని దానికి తగ్గట్టుగా కాయలను రాల్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది. డ్రిప్ లేని వారైతే మాత్రం నేలను బట్టి 10 నుంచి 12 రోజులకు ఒకసారి తప్పకుండా సమృద్ధిగా నీరు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. అదే డ్రిప్ ఉన్నవారైతే 10 సంవత్సరాలు ఆ పైన చెట్లకి మాత్రం రోజుకి 120 లీటర్ల నీరు ఇవ్వగలగాలి. అదే 5 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాల వయసు ఉన్నట్లయితే 50 నుంచి 90 లీటర్ల నీరు అనేది మనం తప్పకుండా ప్రతి చెట్టుకు ఇవ్వగలగాలి. అయితే ఈ యొక్క సమయంలో ఎండ వేడిమి పెరుగుతున్న కొద్దీ ఎండని తట్టుకోవడానికి కొన్ని పోషకాలు కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో పొటాషియం అనేది చాలా ముఖ్యమైనది. ఆకుల మీద మనం స్ప్రే చేయాల్సినట్లయితే మనం 10 గ్రాములు 1 లీటర్ నీటికి పొటాషియం నైట్రేట్ అనే మందును మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పోషకం హీట్ టాలరెన్స్ అంటే ఎండ వేడిని తట్టుకునే ఒక కెపాసిటీని ఆ యొక్క చెట్టుకి అందిస్తుంది. కాల్షియం క్లోరైడ్ అనేది కూడా మనము 0.5 గ్రామ్స్ 1 లీటర్ నీటికి కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఎండ వేడిని తట్టుకోవడానికి సహాయపడుతుంది. 48 డిగ్రీలు ఆ పైన ఉష్ణోగ్రతలు చూసినట్లయితే మామిడి అనేది బాష్పపీడనం ఎక్కువ జరిగి కాయలు రాలే అవకాశం ఉంటుంది ఎండ వేడిమికి. సో ఈ సందర్భం అంటే అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కేవలిన్ అనే మందులు అంటే దాని చైనా క్లే అని మార్కెట్లో మనకి దొరుకుతుంది. దీన్ని 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఆకుల మీద తెల్లటి పొడి లాంటి పదార్థం పడి బాష్పపీడనం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కాయ రాల్చడం కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే మనకి హార్మోన్ లోపం కూడా ఈ యొక్క ఎండ వేడిమిలో యాబ్సిషన్ లేయర్ ఫామ్ కావడము, కాయ తొడిమి దగ్గర ఎల్లో కలర్గా అంటే పసుపచ్చ రంగుగా మారి కాయ తొడిమలు అనేది కాయకు దూరం అయిపోయి కాయ కింద పడడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంలో మన హార్మోన్ లోపాన్ని సరిచేయడానికి 50 ppm జిబ్బర్లిక్ యాసిడ్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క కాయ రాల్చుడు అనేది చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. సో ఇంతేకాకుండా ఇప్పుడు ఎండ వేడిమిలో మనకి చెట్టు గుబూరుగా ఉన్న చెట్టు లోపల మనం చూసినట్లయితే అధికంగా యొక్క తేమ అనేది అక్యుములేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ యొక్క తేమను నివారించుకోవడానికి అక్కడక్కడ మనము ఆకులు అనేది తీసివేయడము లేకపోతే పైన కొమ్మను అనేది తీసివేసినట్లయితే లోపల ఎయిర్ సర్క్యులేషన్ గాలి ప్రసరణ అనేది చాలా బాగా జరిగి ఆ యొక్క ఎండవేడిలో అధిక తేమ అక్యుములేట్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. చీడపీడలు చూసుకున్నట్లయితే తేనె మంచు పురుగు లాంటి పురుగులు ఉధృతి కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ సో తామర పురుగుల ఉధృతి మాత్రం ఈ యొక్క ఎండవేడిలో ఎక్కువగా ఉంటుంది. సో దీనికి నివారణగా మనము పిప్రోనిల్ లాంటివి అది 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి దాని తర్వాత ఎసిఫేట్ అనే మందుని 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ఇలాంటి మందులు మళ్ళీ ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం మార్చి స్ప్రే చేసుకున్నట్లయితే దీంతోపాటు మనం వేప నూనె కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ తామర పురుగును అనేది నివారించుకోవచ్చు. అయితే ఎండ వేడిమి అంటే ఉష్ణోగ్రత సమయంలో కోత కోసే రైతులు కేవలం సాయంత్రం పూట మాత్రమే వీటిని కోయవలసిందిగా కోరుతున్నాం. కోసిన కాయలు వెంటనే మనము చల్లటి నీటిలో కానీ పెట్టినట్లయితే ఈ యొక్క ఫీల్డ్ హీట్ దాంట్లో ఏదైతే ఉష్ణం ఉందో అదంతా కూడా బయటికి పోయి ఇక ఫీల్డ్ హీట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో అంతేకాకుండా కాయ పోస్ట్ హార్వెస్ట్ అంటే కాయ కోసిన తర్వాత కొన్ని తెగుళ్ళు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి
చల్లనీళ్ళ తర్వాత కొంచెం వేడి నీళ్ళు అంటే 52 డిగ్రీలు, కేవలం 52 డిగ్రీల సెంటీగ్రేడ్లో 5 నిమిషాలు మాత్రం ఉంచినట్లయితే యాంత్రక్నోజ్ అనే శిలీంధ్రం కోత తర్వాత ఏదైతే శిలీంధ్రం ఆశిస్తుందో అది కూడా రాకుండా కాయ నాణ్యత అనేది కూడా బాగా ఉంటుంది, మార్కెట్ వాల్యూ కూడా చాలా బాగా ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి చిట్కాలు పాటించి వేసవిలో మామిడిని యొక్క ఎండ వేడిమి నుంచి అధిగమించి మామిడిలో అధిక లాభాలు సంపాదించాలని కోరుకుంటుంది. అయితే ఈ వేసవిలో మామిడికి ఒక కొత్త వైరస్ వస్తుందని పత్రికా ప్రకటనలు అనేది చెప్తున్నారు. అయితే అటువంటి వైరస్ అనేది ఇక్కడ ఇప్పటివరకు అయితే గమనించలేదండి. దాన్ని మాల్ఫార్మేషన్ అంటారు. అది కేవలం ఉత్తర భారతదేశంలోనే అది గమనించబడింది. అది ఉత్తర భారతదేశం వెరైటీస్ ఏదైతే ఉన్నాయో ఆ వెరైటీస్లోనే మనకి అది గమనించాము. ఇప్పటివరకు అయితే ఆ వెరైటీస్ మన దగ్గర పండించట్లేదు కాబట్టి ఆ వైరస్ అనేది లేదు. అయితే ఏదైతే నర్సరీల నుంచి కొంతమంది రైతులు అంటే సర్టిఫైడ్ నర్సరీలు కానివి అన్హెల్దీ మొక్కలు అయితే తీసుకొస్తున్నారో సో వాళ్ళకు మాత్రం వెజిటేటివ్ స్టేజ్లో అంటే శాఖీయ దశలో ఇలాంటి మాల్ఫార్మేషన్ అనే ఒక డిజార్డర్ అనేది గమనించడం జరిగింది. అది వైరస్ వల్ల కాదు, కేవలం కొన్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్తోని అంటే న్యూట్రిషనల్ ప్రాబ్లం, హార్మోనల్ ప్రాబ్లం ఇట్లాంటి ప్రాబ్లమ్స్తోని ఆ యొక్క మాల్ఫార్మేషన్ అనే డిజార్డర్ వస్తుంది. మాల్ఫార్మేషన్ అనేది కానీ మామిడి ఒక దిగుబడి తగ్గించే ఎటువంటి ప్రమాదకరమైన తెగులు కానీ డిజార్డర్ కానీ ఇటువంటి మాల్ఫార్మేషన్ రాలేదని మీరు గమనించగలరు.